హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య ఛానల్. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు మనమైతే లార్జ్ సైజ్ పొటాటోస్ని తీసుకొని వీటి యొక్క పీల్ రిమూవ్ చేసిన తర్వాత వీటిని బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి. పైన ఉన్న స్టార్చ్ మొత్తం పోయేటట్టుగా. స్టార్చ్ కనుక పోకపోతే ఏమవుతుందంటే పొటాటోస్ అన్నీ మెత్తగా అతుక్కుపోతూ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం స్టార్చ్ మొత్తం పోగొట్టుకోవాలి వాటర్లో వాష్ చేసుకొని. ఇప్పుడు మనం పొటాటోస్ని వాష్ చేసిన తర్వాత దీని యొక్క 4 సైడ్స్ని కట్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడుగ్గా పుల్లల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వస్తుంది అనమాట. సో మనము ఇలా కట్ చేసుకునేటప్పుడు సైడ్స్ని రిమూవ్ చేసేస్తాం కదా, ఆ సైడ్స్ ఏమి వేస్ట్ అవ్వవు. మనం వాటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు అండ్ అలాగే లేదంటే కర్రీకైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి పొటాటో మొత్తాన్ని. కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటిని వాటర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఈ సాల్ట్ వాటర్లో ఈ పొటాటోని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ పెట్టుకోవాలి. ఈ హాట్ వాటర్ పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో వేసేసి ఒక 40-50% అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్లో కాదు, ఓన్లీ వాటర్లో మనం 40-50% కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ పొటాటో స్ట్రిప్స్ని ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ మీద కానీ వేసి వాటర్ మొత్తాన్ని పోయేటట్టుగా మనం ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. చూడండి, పొటాటో స్ట్రిప్స్ అయితే కుక్ అయ్యాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేయగానే కొంచెం మెత్తగా అయితే అవ్వాలి. తయారు చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మనం రిఫ్రిజిరేటర్లో ఎయిర్ పోకుండా టైట్గా కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతాయి. ఆయిల్లో కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయితే వస్తాయి. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్ ఇంకా కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇంకా దీన్ని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.